హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరిసరాల్లో పచ్చని పొలాల మధ్య ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వేమవరం. గ్రామానికి ఒకవైపు గోదావరి కాలువ నెమ్మదిగా ప్రవహిస్తూ ఉండేది. మరోవైపు కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, వరి పొలాలు కనుచూప మేర విస్తరించి ఉండేది. తెల్లవారుజామున కోడి కూతతో గ్రామం మేల్కొనేది. ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు, పొలాలకు వెళ్తున్న రైతులు, పుస్తకాల సంచులు పట్టుకొని పాఠశాలకు పరుగులు తీస్తున్న పిల్లలు. గ్రామ జీవితం చూడడానికి ఎంతో అందంగా ఉండేది. ఆ గ్రామంలో సీతారామయ్య అనే రైతు తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. సీతారామయ్యకు పెద్దగా ఆస్తులు లేవు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల పొలం, పెంకుటిల్లు, ఇంటి వెనుక చిన్న పశువుల కొట్టం మాత్రమే ఉండేది. కానీ గ్రామంలో ఎవరైనా నిజాయితీ గురించి ఉదాహరణ చెప్పాలంటే మొదట గుర్తుకొచ్చేది సీతారామయ్య పేరే. ఎవరైనా పొలం కొలతల విషయంలో గొడవ పడితే సీతారామయ్య దగ్గరికి వచ్చేవారు. ఎవరైనా అప్పు ఇచ్చి తిరిగి రాక బాధపడితే ఆయన సలహా అడిగేవారు. కుటుంబాల్లో చిన్న చిన్న తగాదాలు వచ్చినా పెద్ద మనిషిలా మధ్యలో కూర్చొని 2 వైపులా మాటలు విని పరిష్కారం చెప్పేవాడు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలో స్వార్థం ఉండేది కాదు. సీతారామయ్య భార్య జానకమ్మ చాలా సహనంతో ఉండే మహిళ. ఇంట్లో ఎంత కష్టం వచ్చినా ముఖంపై చిరునవ్వును పోనిచ్చేది కాదు. ఇంటికి వచ్చిన వారికి కనీసం ఒక గ్లాసు మజ్జిగ అయినా ఇవ్వకుండా పంపేది కాదు. వారికి 2 పిల్లలు. పెద్ద కొడుకు రాఘవ్, చిన్న కూతురు మాధవి. రాఘవ్ చిన్నప్పటి నుంచి చదువులో తెలివైన వాడు, కానీ కొద్దిగా మౌనంగా ఉండేవాడు. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేసేవాడు. మాధవి మాత్రం చలాకీగా ఉండేది. ఇంట్లో ఎవరు బాధగా ఉన్నా ఏదో ఒక మాట చెప్పి నవ్వించేది. పుస్తకాలు చదవడం, చిన్నపిల్లలకు కథలు చెప్పడం ఆమెకు ఎంతో ఇష్టం. సీతారామయ్య తన పిల్లల్ని ఎంతో ప్రేమించాడు. కానీ ప్రేమ పేరుతో వారిని గారాబం చేయలేదు. ప్రతిరోజు సాయంత్రం పిల్లలు చదువు పూర్తి చేసిన తర్వాత ఇంటి ముందున్న వేప చెట్టు కింద కూర్చోబెట్టేవాడు. ఒకరోజు రాఘవ్ తండ్రిని అడిగాడు, నాన్న, మన గ్రామంలో కొంతమందికి పెద్ద ఇల్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, చాలా పొలాలు ఉన్నాయి, మనకు మాత్రం ఎందుకు లేవు అని. సీతారామయ్య నవ్వుతూ కుమారుడి తలపై చేయి పెట్టాడు. మనిషికి ఎంత ఉన్నది గొప్ప విషయం కాదు రాఘవ, ఉన్నదాన్ని ఎలా సంపాదించాడు, ఎలా ఉపయోగిస్తున్నాడన్నదే గొప్ప విషయం. అయితే డబ్బు అవసరం లేదా నాన్న అని మాధవి అమాయకంగా అడిగింది. డబ్బు అవసరమే తల్లి. ఆకలి తీర్చడానికి, చదువుకోవడానికి, అనారోగ్యం వచ్చినప్పుడు మందులు కొనడానికి డబ్బు కావాలి. కానీ డబ్బు కోసం మన మంచితనాన్ని అమ్ముకోకూడదు. ఆ తర్వాత సీతారామయ్య పిల్లలిద్దరిని చూసి తరచూ ఒక మాట చెప్పేవాడు. మనిషి సంపద అతని బ్యాంకు ఖాతాలో ఉండదు, అతని ప్రవర్తనలో ఉంటుంది. ఆ మాట పిల్లలకు మొదట్లో పూర్తిగా అర్థం కాలేదు. కానీ తండ్రి జీవితం చూస్తూ చూస్తూ దాని విలువ తెలుసుకుంటూ పెరిగారు. 1 సంవత్సరం గ్రామంలో భారీ వర్షాలు పడ్డాయి. మొదట రైతులందరూ ఆనందించారు. చెరువులు నిండుతాయని, పంటలు బాగా పండుతాయని ఆశపడ్డారు. కానీ వర్షం ఆగలేదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వరుసగా కురుస్తూనే ఉంది. కాలువలు పొంగిపోయాయి. కొన్ని పొలాల్లో నీరు నిలిచిపోయింది. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వరి నేల కొరిగింది. చాలామంది రైతులు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సీతారామయ్య పొలంలో కూడా కొంత నష్టం జరిగింది. కానీ పొలం కొంచెం ఎత్తులో ఉండడంతో మిగతా వారితో పోలిస్తే నష్టం తక్కువగా జరిగింది. అదే గ్రామంలో వెంకటయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు ఉన్నా ఇద్దరూ ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వెంకటయ్య తన భార్యతో కలిసి గ్రామంలోనే ఉంటూ చిన్న పొలాన్ని సాగు చేసుకునేవాడు. ఆ వర్షంలో అతని పంట మొత్తం నాశనమైంది. ఇంట్లో దాచుకున్న ధాన్యం కూడా నీటిలో తడిసిపోయింది. కొన్ని రోజుల తర్వాత వెంకటయ్య ఇంట్లో తినడానికి బియ్యం కూడా లేని పరిస్థితి వచ్చింది. ఆ విషయం జానకమ్మ ద్వారా సీతారామయ్యకు తెలిసింది. ఆ రాత్రి భోజనం తర్వాత సీతారామయ్య గోదాములో ఉన్న బియ్యం సంచులను లెక్క పెట్టాడు. కుటుంబానికి ఏడాది మొత్తం సరిపడేంత బియ్యం మాత్రమే ఉంది. అదనంగా పెద్దగా ఏమీ లేదు. అయినా 2 బియ్యం సంచులను బయటకు తీసి పక్కన పెట్టాడు. జానకమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఈ సంచులు ఎందుకు బయట పెట్టారు? రేపు వెంకటయ్య ఇంటికి పంపించాలి. జానకమ్మ కొద్దిసేపు మౌనంగా ఉంది. వాళ్ళ పరిస్థితి కష్టంగా ఉందని నాకు తెలుసు, కానీ మనకు కూడా ఈసారి పంట తక్కువే వచ్చింది. 2 సంచులు ఇస్తే తర్వాత మన పరిస్థితి ఏమిటి అని.
సీతారామయ్య భార్యను తప్పు పట్టలేదు. ఆమె ఆందోళనలో నిజం ఉందని అతనికి తెలుసు. నెమ్మదిగా చెప్పాడు. జానకి, మన దగ్గర తక్కువగా ఉన్నా ఈ రాత్రి మన పిల్లల కడుపు నిండా తిని నిద్రపోతున్నారు. వెంకటయ్య ఇంట్లో వాళ్ళు ఆకలితో పడుకుంటున్నారు. మన దగ్గర ఉన్న దాంట్లో కొంత పంచుకుంటే మనం పేదవాళ్ళం కాబోము. కానీ రాబోయే నెలల్లో ఇబ్బంది వస్తే, ఆకలితో ఉన్న మనిషికి సహాయం చేస్తే దేవుడు మన ఆకలి గురించి ఆలోచిస్తాడు. దేవుడు ఆలోచించకపోయినా పర్వాలేదు, కనీసం మన మనస్సాక్షి మనల్ని తప్పు పట్టదు. ఆ మాటలు ఇంటి పక్క గదిలో చదువుకుంటున్న రాఘవ్ విన్నాడు. మరుసటి రోజు ఉదయం సీతారామయ్య బియ్యం సంచులను ఎద్దుల బండిపై పెట్టుకొని వెంకటయ్య ఇంటికి వెళ్ళాడు. వెంకటయ్య వాటిని చూసి చేతులు జోడించాడు. సీతారామయ్య, నీకు కూడా ఈసారి పంట బాగా రాలేదు. నేను ఇవి ఎలా తీసుకోగలను? ఇవి అప్పు కాదు వెంకటయ్య. పంట బాగా వచ్చినప్పుడు నువ్వు ఇంకొకరికి సహాయం చెయ్యి. అదే నాకు తిరిగి ఇచ్చినట్లవుతుంది. వెంకటయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు సీతారామయ్య 2 బియ్యం సంచులు ఇచ్చాడు. కానీ రాఘవ మనసులో జీవితాంతం నిలిచిపోయే ఒక పాఠాన్ని నాటాడు. కొన్ని నెలల తర్వాత గ్రామ పాఠశాలలో వార్షిక పరీక్షలు జరిగాయి. రాఘవ్ ఎప్పటిలాగానే మొదటి ర్యాంకులో సాధించాడు. ఉపాధ్యాయులందరూ అతన్ని అభినందించారు. పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం రాఘవ్ తన స్నేహితుడు రాజుతో కలిసి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. గ్రామం బయట రోడ్డు పక్కన వారికి ఒక నల్లటి బ్యాగు కనిపించింది. రాజు దాన్ని చూసి ఉత్సాహంగా అన్నాడు, ఎవరో బ్యాగు మర్చిపోయినట్టున్నారా, చూద్దాం రా అని. రాఘవ బ్యాగును తెరిచాడు. అందులో కొన్ని పత్రాలు, ఒక చిన్న డైరీ, పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నాయి. ఆ రోజుల్లో అంత డబ్బును రాఘవ్ తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజు చుట్టూ చూసి నెమ్మదిగా అన్నాడు, రాఘవ్, మనల్ని ఎవరూ చూడలేదు. ఈ డబ్బు మనిద్దరం పంచుకుందామని. రాఘవ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఇంట్లో ఎన్నో అవసరాలు ఉన్నాయి. జానకమ్మ పాత చీరల్ని మార్చి మార్చి కట్టుకుంటుంది. మాధవ్కి కొత్త పుస్తకాలు కావాలి. తనకు పాఠశాలకు వెళ్ళడానికి సైకిల్ కావాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. ఇంటి పైకప్పు కూడా వర్షం వస్తే కారుతుంది. ఆ డబ్బుతో కొంత తీసుకున్నా ఎవరికీ తెలియదని ఒక క్షణం అతనికి అనిపించింది. రాజు మళ్ళీ అన్నాడు, డబ్బు పోగొట్టుకున్నవాడు ధనవంతుడే అయి ఉంటాడు. మనం కొంచెం తీసుకుంటే అతనికి ఏమీ కాదు అని. రాఘవ్ బ్యాగును గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. మనది కానిది మన చేతిలో ఉండకూడదు. మనకు అవసరం ఉందని తప్పు సరైనదిగా మారదు. రాఘవ్ వెంటనే బ్యాగును మూసేశాడు. ఇది మన డబ్బు కాదు రాజు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇచ్చేద్దాం. రాజు అసహనంగా అన్నాడు, నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావు. దొరికిన అవకాశాన్ని కూడా వదిలేస్తావు. తప్పు చేయడానికి వచ్చిన అవకాశం అదృష్టం కాదు రాజు, అది పరీక్ష. రాఘవ్ నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి బ్యాగును అప్పగించాడు. అప్పటికే గ్రామానికి వచ్చిన ఒక వ్యాపారవేత్త తన బ్యాగు పోయిందని ఆందోళనలో వెతుకుతున్నాడు. ఆ డబ్బు అతను రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. బ్యాగు దొరికిందని తెలిసి అతను వెంటనే పంచాయతీ కార్యాలయానికి వచ్చాడు. డబ్బు మొత్తం అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. రాఘవను దగ్గరికి పిలిచి అడిగాడు, బాబు, బ్యాగులో ఎంత డబ్బు ఉందో చూసావా? చూశాను సార్. అంత డబ్బు చూసి నీకు తీసుకోవాలని అనిపించలేదా? రాఘవ్ నిజాయితీగా చెప్పాడు. ఒక్క క్షణం అనిపించింది సార్. మా ఇంట్లో కూడా చాలా అవసరాలు ఉన్నాయి. కానీ అది మా డబ్బు కాదని గుర్తుకొచ్చింది. వ్యాపారవేత్త రాఘవ్ నిజాయితీకి ఎంతో సంతోషించాడు. తన జేబులో నుంచి 10,000 రూపాయలు తీసి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఇది బహుమతి, తీసుకో బాబు. రాఘవ్ వెనక్కు తగ్గాడు. క్షమించండి సార్, నేను చేయాల్సిన పని చేశాను. దీనికి డబ్బు అవసరం లేదు. కనీసం నీ చదువుకు ఉపయోగపడుతుంది. నాకు అవసరం వచ్చినప్పుడు నేను కష్టపడి సంపాదిస్తాను సార్. ఈ డబ్బు తీసుకుంటే నేను బ్యాగు తిరిగి ఇచ్చింది బహుమతి కోసమే అనిపిస్తుంది. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ సంఘటన గ్రామమంతా వ్యాపించింది. ఆ సాయంత్రం సీతారామయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి చాలామంది అతన్ని అభినందించారు. నీ కొడుకు నీ పేరు నిలబెట్టాడు సీతారామయ్య. సీతారామయ్య ఇంటికి వచ్చి రాఘవ్ను దగ్గరికి పిలిచాడు. రాఘవ్ తండ్రి తనను ప్రశంసిస్తాడని అనుకున్నాడు. కానీ సీతారామయ్య కేవలం ఒక ప్రశ్న అడిగాడు. డబ్బు తీసుకోవాలని ఒక్కసారి కూడా అనిపించలేదా అని. రాఘవ్ తల వంచుకొని చెప్పాడు, అనిపించింది నాన్న. సీతారామయ్య చిరునవ్వు నవ్వాడు. అదే నిజాయితీ రాఘవ. తప్పు చేయాలనే ఆలోచన రాకపోవడం గొప్ప కాదు. ఆలోచన వచ్చినా సరైన నిర్ణయం తీసుకోవడం గొప్ప.
ఆ మాట రాఘవకు ఎంతో ధైర్యం ఇచ్చింది. ఆ రోజు అతను డబ్బు సంపాదించలేదు, కానీ తన జీవితాంతం గుర్తుండిపోయే గౌరవాన్ని సంపాదించాడు. కాలం గడిచింది. రాఘవ్ 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. గ్రామంలో ఇంటర్ కళాశాల లేకపోవడంతో సమీప పట్టణానికి వెళ్ళి చదవాల్సి వచ్చింది. ప్రతిరోజు తెల్లవారుజామున బస్సు ఎక్కి పట్టణానికి వెళ్ళేవాడు. జానకమ్మ ఉదయం 4 గంటలకి లేచి అతనికి భోజనం సిద్ధం చేసేది. సీతారామయ్య తన ఆదాయం తక్కువగా ఉన్న పిల్లల చదువు విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒకరోజు పొలంలో పనిచేస్తున్నప్పుడు పక్క రైతు నరసింహం అన్నాడు, సీతారామయ్య, అబ్బాయిని ఇంత చదివించి ఏం చేస్తావు? ఏదైనా పని నేర్పిస్తే ఇప్పటి నుంచే సంపాదిస్తాడు. సీతారామయ్య సమాధానంగా అన్నాడు, పిల్లల చేతిలో చిన్న వయసులోనే సంపాదన పెడితే కొంత డబ్బు వస్తుంది నరసింహ, కానీ చదువు పెడితే జీవితాన్ని మార్చుకునే అవకాశం వస్తుంది అని. చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగం రావడమే చదువు లక్ష్యం కాదు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే జ్ఞానం రావడం కూడా చదివే. రాఘవ్ ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాశాడు. మంచి ర్యాంకు వచ్చింది. కానీ కళాశాలల ఫీజు కుటుంబానికి పెద్ద భారంగా మారింది. సీతారామయ్య దగ్గర దాచుకున్న డబ్బు సరిపోలేదు. జానకమ్మ తన పెళ్లి సమయంలో తల్లి ఇచ్చిన 2 బంగారు గాజులను తీసి భర్త ముందు పెట్టింది. ఇవి అమ్మండి, రాఘవ్ చదువుకు ఉపయోగపడతాయని. సీతారామయ్య వెంటనే ఒప్పుకోలేదు. ఇవి నీకు మీ అమ్మ ఇచ్చిన గుర్తు జానకి. పిల్లల భవిష్యత్తు కంటే పెద్ద గుర్తు ఇంకేముంటుంది? ఈ గాజులు పెట్టెలో ఉంటే నాకు ఆనందం రావచ్చు, కానీ మన కొడుకు చదువుకుంటే మనందరికీ గౌరవం వస్తుంది అని. రాఘవ ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ, నా కోసం గాజులు అమ్మొద్దు. నేను చదువు మానేసి ఏదైనా పని చేస్తాను అని. జానకమ్మ అతని నోటిపై చేయి పెట్టింది. మేము కష్టపడేది నువ్వు చదువు మానేయడానికి కాదు రాఘవ, బాగా చదివి ఒక మంచి మనిషిగా నిలబడడానికి. చివరకు గాజులు అమ్మి వచ్చిన డబ్బుతో రాఘవ్ కళాశాలలో చేరాడు. గ్రామం నుంచి నగరానికి వచ్చిన రాఘవకు కొత్త ప్రపంచం కనిపించింది. ఎత్తైన భవనాలు, వేగంగా వెళ్తున్న వాహనాలు, ఖరీదైన దుస్తులు, కొత్త అలవాట్లు. మొదట్లో అతనికి అన్నీ ఆశ్చర్యంగా అనిపించినా కళాశాలలో చాలామంది విద్యార్థులు ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చారు. వాళ్ళు ఖరీదైన ఫోన్లు ఉపయోగించేవారు. వారాంతంలో హోటళ్లకు వెళ్ళేవారు. పుట్టినరోజులకు 1000 రూపాయలు ఖర్చు చేసేవారు. రాఘవ్ దగ్గర మాత్రం సాధారణ ఫోను కూడా లేదు. హాస్టల్ గదిలో ఉన్న ప్రజా ఫోను నుంచి ఇంటికి మాట్లాడేవాడు. కొంతమంది విద్యార్థులు అతని సాధారణ దుస్తులను చూసి ఎగతాళి చేసేవారు. ఒకసారి అతని సహా విద్యార్థి విక్రమ్ అన్నాడు, రాఘవ్, నువ్వు ఎప్పుడూ ఇంత పాత దుస్తులే వేసుకుంటావా? నగరంలో ఉండాలంటే కొంచెం స్టైల్గా ఉండాలి అని. రాఘవ్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు, దుస్తులు పాతవైనా పర్వాలేదు విక్రమ్, మన ఆలోచనలు పాత పడకూడదు. విక్రమ్ నవ్వి వెళ్ళిపోయాడు. కానీ ఆ మాట విన్న మరో విద్యార్థి సుధీర్ రాఘవ్ను గౌరవించడం ప్రారంభించాడు. సుధీర్ కూడా సాధారణ కుటుంబం నుంచే వచ్చాడు. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. రాఘవ్ చదువులో శ్రమించేవాడు. తరగతులు ముగిసిన తరువాత గ్రంథాలయంలో గంటల తరబడి చదివేవాడు. అయితే నగర జీవితం అతనికి కేవలం చదువు మాత్రమే నేర్పలేదు, మనుషులను అర్థం చేసుకోవడం కూడా నేర్పింది. కొంతమంది బయటకు చాలా గొప్పగా కనిపించినా లోపల ఒంటరిగా ఉన్నారని అతను గమనించాడు. కొంతమంది డబ్బు కోసం స్నేహం చేసేవారు, మరికొందరు తమ అవసరం తీరగానే దూరం అయ్యేవారు. ఒకరోజు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో కళాశాలలో ఒక రహస్య వార్త వ్యాపించింది. చివరి పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ముందుగానే కొంతమందికి దొరికిందని విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ రాత్రి రాఘవ్ గదికి వచ్చాడు. రాఘవ్, మనకు మంచి అవకాశం వచ్చింది. ఏమిటది? విక్రమ్ తన ఫోన్లో కొన్ని చిత్రాలు చూపించాడు. ఇవి రేపటి పరీక్షా ప్రశ్నలు. ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేశాం. నువ్వు కూడా కొంత డబ్బు ఇస్తే మొత్తం పంపిస్తాను. రాఘవ్ ముఖం మారిపోయింది. ఇది తప్పు విక్రమ్. తప్పు ఒప్పు అని ఆలోచిస్తే జీవితంలో వెనుకబడిపోతాం. అందరూ చేస్తున్నారు. అందరూ చేస్తే తప్పు సరైనదైపోదు. నువ్వు చదివావు కాబట్టి నీకు భయం లేదు. మేము పాస్ కావడానికి చేస్తున్నాం. రాఘవ్ కొద్దిసేపు ఆలోచించన్నాడు. పరీక్షలో ఒకసారి మోసం చేసి పాస్ కావచ్చు విక్రమ్, కానీ ఉద్యోగంలో పని చేయాల్సి వచ్చినప్పుడు ఎవరిని మోసం చేస్తావు? చివరకు మనల్ని మనమే మోసం చేసుకున్నట్లవుతుంది. విక్రమ్ కోపంగా వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు పరీక్ష ప్రారంభమైంది. ప్రశ్నాపత్రం చూసిన కొంతమంది విద్యార్థుల ముఖాల్లో ఆనందం కనిపించింది. వారికి ముందుగా వచ్చిన ప్రశ్నలే పరీక్షలో ఉన్నాయి. రాఘవకు విషయం నిజమని అర్థమైంది. పరీక్ష పూర్తయింది. 2 రోజుల తర్వాత కళాశాల యాజమాన్యం విచారణ ప్రారంభించింది. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన విద్యార్థుల ఫోను సందేశాలను బయటపెట్టారు. చాలామంది విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. కొందరు చదువు పూర్తిగా ప్రమాదంలో పడింది. విక్రమ్ కూడా వారిలో ఒకడు. అతను రాఘవ్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ అన్నాడు, నువ్వు చెప్పింది వినాల్సింది రాఘవ్. ఒక పరీక్షలో పాసు కావాలని చూసి నా చదువు మొత్తం నాశనం చేసుకున్నాను. రాఘవ్ అతన్ని తప్పు పట్టలేదు. తప్పు చేసిన తర్వాత దాన్ని అంగీకరించడం కూడా ధైర్యమే విక్రమ్. జరిగిన దాని నుంచి నేర్చుకొని మళ్ళీ మొదలుపెట్టు. ఆ సంఘటన రాఘవ్కు మరో పాఠం నేర్పింది. నిజాయితీ దారి కొన్నిసార్లు నెమ్మదిగా ఉంటుంది, కానీ అది మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అదే సమయంలో మాధవి కూడా తన చదువులో మంచి ఫలితాలు సాధించింది. చిన్నప్పటి నుంచి ఆమెకు ఉపాధ్యాయురాలు కావాలని కోరిక. ఒకసారి జానకమ్మ అడిగింది, మాధవి, నీకు మంచి మార్కులు వచ్చాయి, డాక్టర్ లేదా ఇంజనీరు కావచ్చు కదా అని. టీచర్ కావాలని ఎందుకు అనుకుంటున్నావు అని. మాధవి నవ్వుతూ చెప్పింది, అమ్మ, ఒక డాక్టరు ఒక రోగిని బాగు చేస్తాడు. ఒక మంచి టీచరు 100 మంది పిల్లల భవిష్యత్తును బాగు చేయగలడు. చిన్నప్పుడు మనకు మంచి మాటలు చెప్పిన టీచర్లను మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటాం కదా. సీతారామయ్య కూతురి మాటలు విని గర్వపడ్డాడు. ఉద్యోగంలో ఏదైనా గొప్పది కాదు తల్లి, ఉద్యోగాన్ని మనం ఎంత బాధ్యతగా చేస్తామన్నదే గొప్పది. మాధవి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం సంపాదించింది. ఆ పాఠశాలలో వివిధ కుటుంబాల పరిస్థితుల నుంచి వచ్చిన పిల్లలు చదువుకునేవారు. కొంతమంది తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, కొందరు చిన్న వ్యాపారులు, మరికొందరు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి పిల్లలను, తాతయ్యలను, అమ్మమ్మలను దగ్గర వదిలిపోయారు. ఆ పాఠశాలలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు. అతను తరచూ అబద్ధాలు చెప్పేవాడు. పుస్తకాలు తీసుకురాకపోతే ఇంట్లో మర్చిపోయానని చెప్పేవాడు. హోంవర్క్ చేయకపోతే అనారోగ్యం వచ్చిందని చెప్పేవాడు. తరగతిలో ఏదైనా వస్తువు పోయినా చాలామంది అనుమానం కిరణ్ పైనే పెట్టేవారు. ఉపాధ్యాయులు అతన్ని తరచూ శిక్షించేవారు. ఒకరోజు ఒక విద్యార్థి పెన్సిల్ పెట్టి కనిపించలేదు. కిరణే తీసుకుని ఉంటాడు మేడం అని కొంతమంది పిల్లలు అన్నారు. కిరణ్ భయంతో నిలబడ్డాడు. మరో ఉపాధ్యాయుడు వచ్చి కోపంగా అన్నాడు, నువ్వు మళ్ళీ దొంగతనం చేశావా? నిజం చెప్పు. కిరణ్ ఏడుస్తూ తాను తీసుకోలేదని చెప్పాడు. ఎవరూ నమ్మలేదు. మాధవి మాత్రం వెంటనే అతన్ని శిక్షించలేదు. తరగతి ముగిసిన తర్వాత అతన్ని పక్కకు పిలిచి ప్రశాంతంగా అడిగింది, కిరణ్, నువ్వు నిజంగా పెన్సిల్ పెట్టి తీసుకోలేదా? లేదు మేడం. నువ్వు గతంలో అబద్ధాలు చెప్పావు కాబట్టి ఇప్పుడు నిజం చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. నీకు బాధగా ఉందా? కిరణ్ తల వంచుకొని ఏడవడం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా అన్నాడు, నేను చెప్పింది ఎవరూ వినరు మేడం. ఇంట్లో కూడా నాన్న ఎప్పుడు కోపంగా ఉంటాడు. నేను ఏం చెప్పినా కొడతాడు. అందుకే కొన్నిసార్లు అబద్ధం చెప్తాను. నిజం చెప్పినా నమ్మరని ఇప్పుడు నాకు భయంగా ఉంటుంది. మాధవి మనసు కరిగిపోయింది. ఆమె కిరణ్తో చాలాసేపు మాట్లాడింది. తప్పు చేసినప్పుడు నిజం చెప్పడం ఎందుకు ముఖ్యమో వివరించింది. అబద్ధం చెప్పకుండా ఉంటే తనను నమ్ముతానని మాట ఇచ్చింది. తర్వాత కిరణ్ ఇంటికి వెళ్ళి అతని తండ్రితో కూడా మాట్లాడింది. పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించడం అవసరమే, కానీ వాళ్ళ మాట వినకుండా శిక్షిస్తే నిజం చెప్పడానికి కూడా భయపడతారు. కిరణ్ తండ్రి మొదట కోపంగా మాట్లాడాడు, కానీ మాధవి ఓపికగా వివరించడంతో తన ప్రవర్తన మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది కాలంలో కిరణ్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతను అబద్ధాలు చెప్పడం తగ్గించాడు. చదువుపై శ్రద్ధ పెట్టాడు. తరగతిలో ఇతర పిల్లలను సహాయం చేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత పాఠశాలలో జరిగిన ప్రసంగం పోటీలో కిరణ్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. వేదికపై నిలబడి అతను చెప్పిన మాటలు మాధవి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాయి. మనల్ని అందరూ చెడ్డవాళ్ళమని అనుకున్నప్పుడు ఒకరు అయినా మనలో మంచి ఉందని నమ్మితే మన జీవితం మారుతుంది. నన్ను నమ్మినది మా మాధవి టీచర్. ఆ రోజు మాధవి ఒక గొప్ప విషయం గ్రహించింది. శిక్ష కొంతకాలం భయాన్ని పెంచుతుంది, కానీ ప్రేమ, నమ్మకం, ఓపిక ఒక మనిషిలో శాశ్వతమైన మార్పును తీసుకొస్తాయి. రోజులు గడుస్తుండగా సీతారామయ్య కుటుంబం మరో పెద్ద పరీక్షను ఎదుర్కొంది. వేమవరం గ్రామం పక్కన కొత్త రహదారి నిర్మిస్తారని వార్త వచ్చింది. దాంతో ఆ ప్రాంతంలోని భూముల ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని నెలల తర్వాత ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధుల గ్రామానికి వచ్చారు. వాళ్ళు పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పారు.
రైతుల భూములను మార్కెట్ ధర కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మొదట గ్రామస్తులు ఎంతో సంతోషించారు. జీవితంలో ఎప్పుడు చూడని డబ్బు వస్తుందని చాలామంది భూములు అమ్మడానికి సిద్ధమయ్యారు. కంపెనీ ప్రతినిధులు సీతారామయ్య దగ్గర కూడా వచ్చారు. మీ 5 ఎకరాల భూమిని సాధారణ ధర కంటే 3 ఇస్తాం. మీ పిల్లల జీవితాంతం కష్టపడాల్సిన అవసరం ఉండదు. సీతారామయ్య వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ భూమి కేవలం మట్టి కాదు, తన తండ్రి చెమటకు గుర్తు, తాను చిన్నప్పటి నుంచి నడిచిన నేల, తన పిల్లల చదువుకు డబ్బు ఇచ్చిన పొలం. అదే సమయంలో ఇంట్లో అవసరాలు కూడా ఉన్నాయి. పెంకుటిల్లు పాతబడిపోయింది. కొన్ని అప్పులు ఉన్నాయి. రాఘవ్ చదువు కోసం ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. మాధవి పెళ్లి గురించి కూడా గ్రామస్తులు మాట్లాడడం ప్రారంభించారు. ఆ రాత్రి కుటుంబం అంతా కలిసి మాట్లాడుకున్నారు. జానకమ్మ చెప్పింది, భూమి అమ్మాలని నేను చెప్పను, అమ్మకూడదని కూడా చెప్పను. మన కుటుంబానికి ఏది మంచిదో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాఘవ్ అన్నాడు, నాన్న, నా చదువు కోసం భూమి అమ్మాల్సిన అవసరం లేదు. నేను విద్యార్థి రుణం తీసుకుంటాను. ఉద్యోగం వచ్చినప్పుడు తర్వాత చెల్లిస్తాను. మాధవి కూడా చెప్పింది, నా పెళ్లి కోసం మీరు భూమి అమ్మకండి నాన్న. పెద్దగా ఖర్చు చేసే పెళ్లి నాకు అవసరం లేదు. సీతారామయ్య పిల్లల మాటలు విని ఆనందించాడు. మీ ఇద్దరు ఇలా ఆలోచించడం నాకు పెద్ద ధైర్యం. కొన్ని రోజుల తర్వాత కంపెనీ ప్రతినిధులు మళ్ళీ వచ్చారు. ఈసారి వారితో ఒక మధ్యవర్తిని కూడా ఉన్నాడు. అతను గ్రామంలోని కొంతమందికి పరిచయమైన వ్యక్తి. అతను సీతారామయ్యను పక్కకు తీసుకెళ్ళి నెమ్మదిగా అన్నాడు, మీ భూమిలో కొంత భాగం ప్రభుత్వ కాలువలో ఉందని పత్రాల్లో ఉంది. కొన్ని పత్రాలపై సంతకం చేస్తే ఆ భాగాన్ని కూడా మీ పేరుతో చూపించి మొత్తం డబ్బు ఇప్పిస్తాం. మీకు అదనంగా 15 లక్షలు వస్తాయి. అందులో కొంత మాకు ఇవ్వాలి. సీతారామయ్యకు వెంటనే విషయం అర్థమైంది. అది చట్టవిరుద్ధమైన పని. నాది కాని భూమిని నాదని ఎలా చెప్పగలను? మధ్యవర్తి నవ్వుతూ అన్నాడు, అయ్యా, అందరూ ఇలాగే చేస్తున్నారు. మీరు ఒక్కరే నిజాయితీగా ఉంటే ప్రపంచం మారిపోదు. సీతారామయ్య ముఖం గంభీరంగా మారింది. ప్రపంచం మారకపోవచ్చు, కానీ నేను తప్పు చేస్తే నా పిల్లలకు నిజాయితీ గురించి చెప్పే హక్కు కోల్పోతాను. ఒక సంతకానికి 15 లక్షలు వస్తాయి. బాగా ఆలోచించండి. నాకు డబ్బు అవసరం ఉండొచ్చు, కానీ నా గౌరవాన్ని అమ్ముకునే డబ్బు నాకు అవసరం లేదు. ఆ మాటతో సీతారామయ్య వారిని పంపించాడు. విషయం గ్రామంలో వ్యాపించింది. కొంతమంది అతన్ని మెచ్చుకున్నారు, మరికొందరు ఎగతాళి చేశారు. ఇంత డబ్బు వదిలేశావు, నిజాయితీతో కడుపు నిండుతుందా అని ఒకరు అడిగారు. సీతారామయ్య నవ్వుతూ అన్నాడు, అక్రమ డబ్బుతో కడుపు నిండవచ్చు, కానీ మనసు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. మరో వ్యక్తి అన్నాడు, మీ పిల్లల తర్వాత నిన్నే తప్పు పడతారు అని. వచ్చిన అవకాశాన్ని వదిలేశావని అంటారు. సీతారామయ్య ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు, నా పిల్లలకు తప్పు చేసి సంపాదించిన డబ్బు ఇస్తే వాళ్ళు నన్ను గౌరవించకపోవచ్చు. సరైన నిర్ణయం తీసుకొని తక్కువ సంపాదించినా ఒకరోజు తప్పకుండా అర్థం చేసుకుంటారు. కొన్ని నెలల తర్వాత ఆ భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. కాలువ భూములు, ప్రభుత్వ భూములు, గ్రామ ఉమ్మడి స్థలాలను కూడా నకిలీ పత్రాలతో విక్రయించినట్లు బయటపడింది. అక్రమంగా ఒప్పందాలు చేసుకున్న చాలామంది రైతులు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కొంతమందికి వచ్చిన డబ్బు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపెనీ పని కూడా నిలిచిపోయింది. సీతారామయ్య మాత్రం ఎలాంటి సమస్య లేకుండా బయటపడ్డాడు. అతని భూమి అతని పేరు మీద సురక్షితంగా నిలిచింది. అప్పటి వరకు ఎగతాళి చేసిన వాళ్ళలో కొందరు దగ్గరికి వచ్చి అన్నారు, మేము డబ్బు చూసి తొందరపడ్డాం సీతారామయ్య, నువ్వు ముందుగానే ప్రమాదాన్ని గుర్తించావు. సీతారామయ్య సమాధానంగా అన్నాడు, నేను ప్రమాదాన్ని గుర్తించలేదు, తప్పు పని చేయకూడదని మాత్రమే అనుకున్నాను. తప్పు దారి ఎక్కడికి తీసుకెళ్తుందో మనకి ముందుగా తెలియకపోయినా అది మంచి చోటుకు తీసుకెళ్లదని మాత్రం తెలుసుకోవాలి. కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవ్ ఇంజనీర్ పూర్తి చేశాడు. క్యాంపస్ ఎంపికలో ఒక పెద్ద నిర్మాణ సంస్థలో ఉద్యోగం వచ్చింది. మంచి జీతం. ఉద్యోగం వచ్చిన రోజు రాఘవ్ ఇంటికి ఫోన్ చేశాడు. జానకమ్మ ఫోన్ ఎత్తి చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తర్వాత మాధవి పెళ్ళి, ఆ తర్వాత రాఘవ్ పెళ్ళి. సంతోషంగా ఉన్నారు అందరూ. కానీ కథ అక్కడితో మిగిలేదు. సీతారామయ్య చెప్పిన విలువలు కుటుంబంలో నిలిచిపోయిన కాలం మారుతున్న కొద్ది కొత్త సమస్యలు కూడా వచ్చాయి. ఒకప్పుడు గ్రామంలో తప్పు చేయాలంటే నలుగురికి తెలిసేది. ఇప్పుడు చేతిలో ఉన్న చిన్న మొబైల్ ఫోన్తోనే ఎవరికీ తెలియకుండా పెద్ద తప్పులు చేసే అవకాశం వచ్చింది.
రాఘవకు 2 పిల్లలు. పెద్ద కూతురు దీప్తి, చిన్న కొడుకు కార్తీక్. దీప్తి ఇంజనీరింగ్ చదువుతుంది. కార్తీక్ 10వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ తెలివైన వాళ్లే. కానీ నగరంలో పెరిగిన పిల్లలు కావడంతో గ్రామ జీవితం, పెద్దల మాటలు, పాత విలువలు కొన్నిసార్లు వారికి చాలా సాధారణంగా అనిపించేవి. వేసవి సెలవులు రావడంతో రాఘవ తన కుటుంబాన్ని గ్రామానికి తీసుకొచ్చాడు. సీతారామయ్య అప్పటికే చాలా వృద్ధుడయ్యాడు. నడవడానికి చేతికర్ర అవసరం. కానీ ఆయన మాటలో స్పష్టత, చూపులో ధైర్యం మాత్రం తగ్గలేదు. దీప్తి ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు కింద కూర్చొని ఫోన్ చూస్తూ ఉంది. కార్తీక్ కూడా పక్కనే కూర్చొని ఆట ఆడుతున్నాడు. సీతారామయ్య వారిని కొద్దిసేపు గమనించాడు. మీ ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది తక్కువ. ఆ ఫోన్లలో మాట్లాడుతున్నదే ఎక్కువగా కనిపిస్తోంది అన్నాడు. కార్తీక్ నవ్వుతూ చెప్పాడు. తాతయ్య, ఇప్పుడు ప్రపంచమంతా ఫోన్లోనే ఉంటుంది. సీతారామయ్య కూడా నవ్వాడు. ప్రపంచం ఫోన్లో ఉండొచ్చు బాబు, కానీ మనసు మాత్రం మనిషిలోనే ఉండాలి అని. అది కూడా ఫోన్లోకి వెళ్ళిపోతే మన పక్కన ఉన్న వాళ్ళు కనిపించరు. దీప్తి ఫోను పక్కన పెట్టి తాతయ్య వైపు చూసింది. తాతయ్య, మీరు ఎప్పుడూ విలువల గురించి చెప్తారు, కానీ ఈ రోజుల్లో నిజాయితీగా ఉంటే అందరూ మనల్ని అమాయకులుగా చూస్తారు కదా. ఆ ప్రశ్న విన్న రాఘవ్ లోపల నుంచి బయటకు వచ్చాడు. తన కూతురు ప్రశ్నకు తానే సమాధానం చెప్పాలని అనుకున్నాడు. కానీ సీతారామయ్య చెయ్యితో ఆపాడు. నిజాయితీగా ఉండడం అంటే అమాయకంగా ఉండడం కాదమ్మా. నిజాయితీకి, తెలివికి కూడా తోడవ్వాలి. మంచితనం అంటే ఎవరు చెప్పినా నమ్మడం కాదు. ఎవరు మోసం చేస్తున్నారో గుర్తించి మనం మాత్రం మోసం చేయకుండా ఉండడం. దీప్తి తాతయ్య మాటలు విని ఆలోచనలో పడింది. ఇక కార్తీక్కు మరో సమస్య ఎదురైంది. అతను ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డాడు. మొదటి రోజుకు అరగంట ఆడేవాడు. ఆ తర్వాత గంటలు గంటలు ఫోన్లోనే గడపడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆటలో కొత్త వస్తువు కొనడానికి డబ్బు కావాలనిపించింది. తండ్రిని అడిగితే ఇవ్వడని తెలుసు. అందుకే రాఘవ్ ఫోన్లో ఉన్న బ్యాంకు వివరాలను ఉపయోగించి చిన్న మొత్తాన్ని చెల్లించాడు. మొదట 500 మాత్రమే ఖర్చు చేశాడు. ఇంత చిన్న మొత్తం నాన్నకు తెలియదు అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మరోసారి ఖర్చు చేశాడు. తర్వాత ఇంకోసారి చిన్న మొత్తం కలిపి పెద్ద మొత్తాలు అయ్యాయి. ఒక ఉదయం రాఘవ్ బ్యాంకు ఖాతా చూసి ఆశ్చర్యపోయాడు. 1000 రూపాయలు ఆటకు చెల్లించబడ్డాయి. ఇవి ఎవరు చేశారు అని గట్టిగా అడిగాడు. కార్తీక్ భయంతో మౌనంగా నిలబడ్డాడు. జానకమ్మ మనవడి ముఖం చూసి విషయం అర్థం చేసుకుంది. కానీ వెంటనే ఏమీ చెప్పలేదు. రాఘవ్ కోపంతో కార్తీక్ని గట్టిగా మందలించాడు. నమ్మకాన్ని దొంగిలించడం డబ్బు దొంగిలించడానికంటే పెద్ద తప్పు. నీకు కావాలంటే అడగాలి. ఇలా ఎందుకు చేశావు? కార్తీక్ ఏడుస్తూ చెప్పాడు. మొదట చిన్న మొత్తమే నాన్న, తరువాత ఆటలు ఓడిపోతానేమోనని మళ్ళీ కొనుగోలు చేశాను. ఆపాలని అనుకున్నాను, కానీ ఆపలేకపోయాను. రాఘవ్ కోపంగా ఉన్న తన చిన్ననాటి సంఘటన గుర్తుకొచ్చింది. రోడ్డుపై దొరికిన డబ్బు చూసినప్పుడు తనకు కూడా అవసరాలు గుర్తుకొచ్చాయి. తాను తప్పు చేయకుండా ఉండడానికి తండ్రి మాట సహాయపడింది. కానీ కార్తీక్ కేవలం మందలింపు సరిపోలేదని గ్రహించాడు. సీతారామయ్య కార్తీక్ను తన దగ్గరికి పిలిచాడు. నువ్వు చేసిన పని తప్పు బాబు, కానీ తప్పు చేశానని ఒప్పుకోవడం మొదటి మంచి పని. ఇప్పుడు నువ్వు కోల్పోయిన డబ్బు తిరిగి సంపాదించాలి. కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు. నేను ఎలా సంపాదిస్తాను తాతయ్య? ఈ సెలవుల్లో గ్రామంలోని చిన్నపిల్లలకు సాయంత్రం చదువు చెప్పు. పొలంలోని మీ నాన్నకు సహాయం చెయ్యి. నీకు వచ్చే డబ్బును ఖర్చు చేయకుండా దాచు. నువ్వు ఖర్చు చేసిన మొత్తం వెంటనే రాకపోవచ్చు, కానీ డబ్బు సంపాదించడానికి ఎంత కష్టం పడాలో అర్థమవుతుంది. కార్తీక్ అంగీకరించాడు. మొదటి రోజు పొలానికి వెళ్ళినప్పుడు ఎండ తట్టుకోలేకపోయాడు. గంట కూడా పూర్తి కాకముందే ఇంటికి వెళ్ళాలనిపించింది. కానీ తండ్రి చెమటతో పని చేస్తూ కనిపించాడు. తన ఆట ఖర్చు కోసం చేసిన డబ్బు వెనక తండ్రి చేసిన శ్రమ గుర్తుకొచ్చింది. సాయంత్రం పిల్లలకు చదువు చెప్పడం కూడా సులభం కాలేదు. కొంతమంది వినలేదు, కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు. అయినా కార్తీక్ ఓపిక పట్టాడు. కొన్ని వారాల తర్వాత అతనిలో మార్పు వచ్చింది. ఫోన్ చూడాలనే కోరిక తగ్గింది. పిల్లలకు చదువు చెప్పడంలో ఆనందం కనిపించింది. తాను దాచుకున్న మొదటి 1000 రూపాయలను తండ్రి చేతిలో పెట్టాడు. నాన్న, నేను ఖర్చు చేసిన డబ్బులో ఇది మొదటి భాగం. రాఘవ్ డబ్బు తీసుకోలేదు. ఇది నీ దగ్గరే ఉంచు. నువ్వు డబ్బు విలువ నేర్చుకున్నావు. నాకు కావాల్సింది అదే. కార్తీక్ తండ్రిని కౌగిలించుకున్నాడు.
ఈ సంఘటన తర్వాత రాఘవ్ గ్రామంలోని తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు. పిల్లలకు ఫోన్లు ఇవ్వడం తప్పు కాదని, కానీ పరిమితులు లేకుండా ఇవ్వడం ప్రమాదమని వివరించాడు. బ్యాంకు వివరాలు, రహస్య సంఖ్యలు, వ్యక్తిగత సమాచారం పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడాలని చెప్పాడు. పిల్లలను భయపెట్టకుండా వారితో ప్రతిరోజు మాట్లాడాలని సూచించాడు. మాధవి కూడా ఆ సమావేశానికి వచ్చింది. పిల్లల చేతిలో ఫోన్ ఇచ్చి వారి మనసును ఒంటరిగా వదిలేయకండి అంది. పిల్లలు తప్పు చేసినప్పుడు కేవలం శిక్షిస్తే వాళ్ళు తర్వాత తప్పు దాచడం నేర్చుకుంటారు. తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకొని మళ్ళీ జరగకుండా నేర్పాలి. గ్రామస్తులు ఆ మాటలను శ్రద్ధగా విన్నారు. ఇది ఇలా ఉండగా గ్రామంలో రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారం మళ్ళీ ముందుకు వచ్చింది. సంవత్సరాల క్రితం సీతారామయ్య తిరస్కరించిన అదే భూములను ఇప్పుడు ఇంకా ఎక్కువ ధర వచ్చింది. ఈసారి కంపెనీ కొత్త పద్ధతిలో గ్రామస్తులను ఒప్పించడానికి ప్రయత్నించింది. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇక్కడ పరిశ్రమ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, గ్రామం పట్టణంలా మారుతుంది. కొంతమంది ఆనందించారు, కొంతమంది అనుమానపడ్డారు. కంపెనీ ప్రతినిధులు రాఘవ్ను సంప్రదించారు. మీ తండ్రి మాట గ్రామంలో అందరూ వింటారు. ఆయనను ఒప్పిస్తే మిగతా వాళ్ళు కూడా భూములు ఇస్తారు. మీరు సహాయం చేస్తే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. రాఘవ్ నేరుగా అడిగాడు. ఏం ప్రయోజనం? వారు ఒక కవరును టేబుల్ మీద పెట్టారు. రాఘవ్ కవరు తెరవలేదు. వారి వైపు నిశ్శబ్దంగా చూశాడు. ఏళ్ల క్రితం నా తండ్రికి కూడా ఇలాగే చెప్పారు. ఆయన తిరస్కరించాడు. ఇప్పుడు మీరు నాతో ప్రయత్నిస్తున్నారు. మీరు భూమి నిజాయితీగా కొనాలనుకుంటే గ్రామస్తులకు పూర్తి వివరాలు చెప్పండి. పర్యావరణంపై ప్రభావం ఏమిటో చెప్పండి. ఉద్యోగాలు ఎవరికి ఇస్తారో రాతపూర్వకంగా చెప్పండి. దాచిపెట్టి డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? వారి ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. మీరు ఆలోచించండి అని వెళ్ళిపోయారు. రాఘవ్ ఆ కవర్ను పోలీసులకు అప్పగించాడు. గ్రామస్తులకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అప్పుడు కొంతమంది అతనిని విమర్శించారు. మనకు మంచి ధర వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నావు? రాఘవ్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. నేను అమ్మొద్దని చెప్పడం లేదు, కానీ పూర్తి నిజం తెలుసుకొని నిర్ణయం తీసుకోమంటున్నాను. ఈరోజు చేతిలోకి వచ్చిన డబ్బు చూసి రేపు తాగునీరు పోతే ఏం చేస్తాం? ఉద్యోగాలు వస్తాయని నమ్మి భూమి ఇచ్చాక ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎవరిని అడుగుతాం? సీతారామయ్య తన కొడుకును గర్వంగా చూశాడు. కొన్ని వారాల పరిశీలన తర్వాత ఆ కంపెనీ ఇచ్చిన హామీల్లో చాలా నిజం లేదని బయటపడింది. పత్రాల్లో ఒకటి, మాటల్లో మరొకటి ఉంది. గ్రామస్తులు కలిసి చట్టపరమైన సలహా తీసుకున్నారు. సరైన షరతులు లేకుండా భూములు ఇవ్వమని నిర్ణయించారు. ఈసారి గ్రామం ఒక మనిషి నిజాయితీని మాత్రమే చూడలేదు. నిజాయితీతో పాటు జాగ్రత్త, ఐక్యత, ప్రశ్నించే ధైర్యం కూడా అవసరమని నేర్చుకుంది. ఒక రాత్రి సీతారామయ్య ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కుటుంబం మొత్తం ఆయన చుట్టూ చేరింది. జానకమ్మ ఆయన పక్కనే కూర్చుంది. రాఘవ్, మాధవి, దీప్తి, కార్తీక్ అందరూ ఆందోళనగా ఉన్నారు. సీతారామయ్య మెల్లగా కళ్ళు తెరిచి వారిని చూశాడు. ఎందుకంత భయపడుతున్నావు? జీవితం అంటే పుట్టినరోజు నుంచి వెళ్ళిపోయే రోజు వరకు చేసిన ప్రయాణం. ఆ ప్రయాణంలో మన వల్ల ఎవరైనా ధైర్యంగా నిలబడితే మన జీవితం వృధా కాలేదు. దీప్తి కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. తాతయ్య, మీలా ఉండడం చాలా కష్టం కదా? సీతారామయ్య చిరునవ్వు నవ్వాడు. నాలా ఉండాల్సిన అవసరం లేదమ్మా. నీ మనస్సాక్షి ముందు నువ్వు నిలబడగలిగితే చాలు. ప్రతి కాలానికి పరీక్షలు వేరుగా ఉంటాయి. మా కాలానికి ఆకలి పరీక్షించింది, మీ నాన్న కాలంలో లంచం పరీక్షించింది, మీ కాలంలో మోసం కనిపించకుండా వస్తుంది, ఫోన్లో వస్తుంది, మాటల్లో వస్తుంది, స్నేహం రూపంలో వస్తుంది. అందుకే మంచి మనసుతో పాటు జాగ్రత్తగైన బుద్ధి కూడా ఉండాలి. కార్తీక్ తాతయ్య చేయి పట్టుకున్నాడు. నేను ఇకపై తప్పు చేయను తాతయ్య, సీతారామయ్య మెల్లగా అన్నాడు. అది సాధ్యం కాదు బాబు. మనిషి తప్పు చేయకుండా ఉండడు, కానీ చేసిన తప్పును దాచకుండా సరిదిద్దుకునే మనసు ఉండాలి. అదే గొప్పది. ఆ రాత్రి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆ మాటలను హృదయంలో దాచుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సీతారామయ్య ఆరోగ్యం కొంత మెరుగుపడింది. ఆయన మళ్ళీ ఇంటికి ముందు కూర్చొని గ్రామస్తులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ వయసు తన పని చేస్తూనే ఉంది. దీప్తి తన చదువు పూర్తి చేసిన తర్వాత పెద్ద నగరంలో ఉద్యోగం సంపాదించింది. మంచి జీతం వచ్చింది. మొదట ఆమెకు చాలా ఆనందం అనిపించింది. కానీ కార్యాలయంలో కొందరు సహోద్యోగులు ఇతరుల పని తమదిగా చూపించుకోవడం, తప్పులను కింద స్థాయి ఉద్యోగుల మీద నెట్టడం చూసింది. ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో దీప్తి ఎంతో కష్టపడి పనిచేసింది. కానీ ప్రాజెక్ట్ సమర్పించే రోజు ఆమెపై అధికారి దీప్తి పేరు తీసేసి తన పేరును మాత్రమే పెట్టాడు.
సహోద్యోగులు మెల్లగా చెప్పారు. మౌనంగా ఉండు, అతనితో గొడవ పడితే నీ ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. దీప్తి భయపడింది. ఇంటి రుణం లేదు, కుటుంబానికి డబ్బు అవసరం కూడా లేదు, అయినా ఉద్యోగం పోతుందేమో అని ఆలోచన కలవరపెట్టింది. ఆ రాత్రి తాతయ్యకు ఫోన్ చేసింది. తాతయ్య, నిజం చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్తే నష్టం నాకు వస్తుంది. సీతారామయ్య అడిగాడు. నిజం చెప్పడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమిటి? ఉద్యోగం పోవచ్చు. నిజం చెప్పకుండా ఉంటే? దీప్తి కాసేపు మౌనంగా ఉంది. నా మీద నాకు గౌరవం తగ్గిపోతుంది. అయితే ఏ నష్టం పెద్దదో నువ్వే నిర్ణయించుకో. కానీ కోపంతో కాదు, ఆధారాలతో గౌరవంగా మాట్లాడాలి. మరుసటి రోజు దీప్తి తన పని చేసిన ప్రతి పత్రం, సందేశం, తేదీని సేకరించి నేరుగా ఉన్నతాధికారులను సంప్రదించి ప్రశాంతంగా విషయం వివరించింది. మొదట పరిస్థితి కఠినంగా మారింది. ఆమెపై అధికారి ఆమెను తప్పుపట్టడానికి ప్రయత్నించాడు, కానీ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. విచారణ తరువాత దీప్తికి న్యాయం జరిగింది. ఆమె పని గుర్తింపు పొందింది. తప్పు చేసిన అధికారిపై చర్య తీసుకున్నారు. దీప్తి ఆ రోజు తాతయ్యకు ఫోన్ చేసి చెప్పింది. తాతయ్య, నేను గెలిచాను. సీతారామయ్య నవ్వాడు. నువ్వు అతనిపై గెలవలేదమ్మా, నీ భయంపై గెలిచావు. ఆ మాట దీప్తికి జీవితాంతం గుర్తుండిపోయింది. కార్తీక్ కూడా చదువులో ముందుకెళ్ళాడు, కానీ అతను పెద్ద ఉద్యోగం కోసం నగరానికి వెళ్లకుండా గ్రామంలోని పిల్లలకు సాంకేతిక విద్య నేర్పాలని నిర్ణయించుకున్నాడు. మొదట రాఘవ్ ఆశ్చర్యపోయాడు. నీకు మంచి అవకాశాలు ఉన్నాయి, గ్రామంలో ఎందుకు ఉండాలనుకుంటున్నావు? కార్తీక్ చెప్పాడు. నాన్న, ఒకప్పుడు ఫోన్ను తప్పుగా వాడి నేను డబ్బు కోల్పోయాను. ఇప్పుడు పిల్లలు అదే ఫోను చదువుకు, మంచి పనులకు వాడడం నేర్పాలి. గ్రామంలో ఉన్న పిల్లలు మోసపోకుండా చూడాలి. రాఘవ్ కుమారుడి నిర్ణయాన్ని గౌరవించాడు. కార్తీక్ గ్రామంలో చిన్న శిక్షణా కేంద్రం ప్రారంభించాడు. అక్కడ పిల్లలకు కంప్యూటర్ పాఠాలతో పాటు ఆన్లైన్ భద్రత, నకిలీ సందేశాలు గుర్తించడం, తెలియని లింకులు తెరవకూడదని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకూడదని నేర్పించాడు. కేంద్రం గోడపై పెద్ద అక్షరాలతో ఒక వాక్యం రాశారు. తెలివి అంటే వేగంగా నమ్మడం కాదు, నిజం తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం. ఈ వాక్యం చూసిన సీతారామయ్య కళ్ళలో ఆనందం మెరిసింది. మాధవి తన పాఠశాలలో పిల్లల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. వారానికి ఒకరోజు పుస్తకాల పాఠం కాకుండా జీవిత పాఠాలు చెప్పేది. పిల్లలు ఇంట్లో ఎదుర్కొనే సమస్యలు, భయాలు, సందేహాలు రహస్యంగా రాసి పెట్టే ఏర్పాటు చేసింది. మొదట ఆ పెట్టెలో చిన్న చిన్న విషయాలు వచ్చాయి. అమ్మ, నాన్న ఎప్పుడు గొడవ పడుతున్నారని, నాకు మార్కులు తక్కువ వచ్చాయి, ఇంటికి వెళ్ళడానికి భయంగా ఉంది, ఒక తెలియని వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఆ కాగితాలు చదివిన మాధవికి ఒక విషయం స్పష్టమైంది. పెద్దవాళ్లకు చిన్నగా కనిపించే సమస్యలు పిల్లల మనసులో చాలా పెద్దవిగా ఉంటాయి. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడింది. పిల్లలకు మంచి బట్టలు, మంచి స్కూలు, మంచి ఫోన్ ఇవ్వడం మాత్రమే బాధ్యత కాదు, వాళ్ళు చెప్పే చిన్న మాటను వినడం కూడా బాధ్యతే. మనం వినకపోతే వాళ్ళు తప్పు మనసులు దగ్గరకు సమాధానాలు వెతుకుతారు. మాధవి మాటలతో అనేక కుటుంబాల్లో మార్పు వచ్చింది. ఒకరోజు గ్రామంలో పెద్ద సభ జరిగింది. కార్తీక్ శిక్షణా కేంద్రానికి 1 సంవత్సరం పూర్తయింది. దీప్తి నగరం నుంచి వచ్చింది. రాఘవ్, మాధవి, జానకమ్మ అందరూ అక్కడ ఉన్నారు. సీతారామయ్యను కుర్చీలో కూర్చోబెట్టి సభకు తీసుకొచ్చారు. గ్రామ పెద్ద మాట్లాడాడు. ఏళ్ల క్రితం ఈ గ్రామంలో నిజాయితీ అంటే సీతారామయ్య పేరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా అదే విలువను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఒక కుటుంబం కథ కాదు, ఒక మంచి ఆలోచన తరాల పాటు ఎలా ప్రయాణిస్తుందో చూపించే ఉదాహరణ. సీతారామయ్యను మాట్లాడమని కోరారు. ఆయన నెమ్మదిగా లేచాడు. చేతిలో కర్ర ఉంది. గొంతు బలహీనంగా ఉన్న మాట మాత్రం స్పష్టంగా వినిపించింది. నేను గొప్ప పనులు ఏమీ చెయ్యలేదు. నా చేతిలో ఉన్నప్పుడు ఆకలితో ఉన్న వాడికి బియ్యం ఇచ్చాను. నా ముందుకు తప్పు వచ్చినప్పుడు వద్దు అన్నాను. నా పిల్లలకు చెప్పింది ఒకటే, మనం చేసే ప్రతి నిర్ణయం మనతో ముగియదు. పిల్లలు చూస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. మనం అబద్ధం చెప్పి వారికి నిజం చెప్పమంటే వారు వినరు. మనం తప్పు చేసి వారిని మంచి చేయమంటే వారు నమ్మరు. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఆయన కొనసాగించాడు. పిల్లలకు ఆస్తి ఇవ్వండి, చదువు ఇవ్వండి, అవకాశాలు ఇవ్వండి, కానీ వాటితో పాటు ఒకటి తప్పకుండా ఇవ్వండి. తప్పు జరిగినప్పుడు నిజం చెప్పే ధైర్యాన్ని ఇవ్వండి. ఎవరో బాధలో ఉన్నప్పుడు పక్కన నిలబడే మనసు ఇవ్వండి. సులభంగా వచ్చే డబ్బును ప్రశ్నించే బుద్ధి ఇవ్వండి. అదే నిజమైన వారసత్వం. సభలో చప్పట్లు మారుమోగాయి. ఆ రోజు రాత్రి కుటుంబం మొత్తం ఇంటి ముందు కూర్చుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. జానకమ్మ పాత రోజుల గురించి మాట్లాడింది.
మన పెళ్ళి అయినప్పుడు ఆ ఇంట్లో 2 గదులే ఉండేవి. వర్షం పడితే పైకప్పు కారేది. ఇప్పుడు అదే ఇల్లు మారింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కానీ నీ మాటలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి అని సీతారామయ్యతో చెప్పింది. సీతారామయ్య నవ్వాడు. ఇల్లు గోడలతో నిలబడదు జానకి. అందులో ఉన్నవాళ్ళు ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉంటేనే నిలబడుతుంది. కొంతకాలం తర్వాత ఒక ప్రశాంతమైన ఉదయం సీతారామయ్య తన ఇంటి ముందు కూర్చొని ఉండగానే నిశ్శబ్దంగా కన్నుమూశాడు. ఆయన ముఖంలో భయం లేదు. చాలా ప్రశాంతంగా కనిపించాడు. వార్త తెలిసిన గ్రామం మొత్తం తరలి వచ్చింది. ఆయనకు పెద్ద పదవి లేదు, పెద్ద ధనం లేదు, వార్తాపత్రికల్లో పేరు రాలేదు. కానీ ఆయన వల్ల సహాయం పొందిన వాళ్ళు వచ్చారు. ఆయన మాటతో తప్పు దారి నుంచి తిరిగిన వాళ్ళు వచ్చారు. ఆయన నిజాయితీగా మారిన వాళ్ళు వచ్చారు. ఆయన కుటుంబం నుంచి పాఠాలు నేర్చుకున్న పిల్లలు వచ్చారు. దీప్తి తాతయ్య చేతిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తాతయ్య వెళ్ళిపోయారు అంది. రాఘవ ఆమె భుజంపై చెయ్యి వేసి చెప్పాడు. లేదమ్మా, ఆయన మాటలు మనలో ఉన్నంతకాలం ఆయన వెళ్ళిపోలేదు. ఆ తర్వాత కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంది. సీతారామయ్య పేరుతో పెద్ద విగ్రహం పెట్టలేదు, ఖరీదైన భవనము కట్టలేదు. గ్రామంలోని పాత గోదామును సరిచేసి చిన్న గ్రంథాలయము సహాయ కేంద్రంగా మార్చారు. దానికి విలువల ఇల్లు అని పేరు పెట్టారు. ఇక్కడ పిల్లలకు పుస్తకాలు ఉండేవి, రైతులకు అవసరమైన సమాచారం ఉండేది, మోసాలకు గురైన వారికి ఫిర్యాదు చేయడంలో సహాయం అందించేవారు. కుటుంబ సమస్యలతో వచ్చిన వారిని ప్రశాంతంగా విని సరైన సలహా ఇచ్చేవారు. ప్రవేశ ద్వారం వద్ద సీతారామయ్య మాటను రాశారు. మనిషి సంపద అతని బ్యాంక్ ఖాతాలో ఉండదు, అతని ప్రవర్తనలో ఉంటుంది. ఆ వాక్యం చదివిన ప్రతి ఒక్కరూ ఒక క్షణం ఆగి ఆలోచించేవారు. సంవత్సరాలు మరింత గడిచాయి. దీప్తి తన కార్యాలయంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. కానీ తన కింద పనిచేసే వారి శ్రమను గౌరవం ఇవ్వడం ఎప్పుడూ మర్చిపోలేదు. కార్తీక్ శిక్షణా కేంద్రం ద్వారా అనేక గ్రామాల పిల్లలకు ఆన్లైన్ భద్రత నేర్పించాడు. మాధవి పదవి విరమణ చేసిన తర్వాత కూడా పిల్లలకు పాఠాలు చెప్పడం ఆపలేదు. రాఘవ్ తన తండ్రి పొలాన్ని అమ్మలేదు, కొత్త పద్ధతుల్లో సాగు చేస్తూ గ్రామ రైతులతో కలిసి పనిచేసేవాడు. జానకమ్మ ఇంటి ముందు కూర్చొని ముని మనవాళ్లకు కథలు చెప్పేది. ప్రతి కథ చివరి ఒకే విషయం గుర్తుండేది. మంచి మనిషిగా ఉండడం అంటే ఎప్పుడూ గెలవడం కాదు, తప్పు దారిలో గెలవడం కంటే మంచి దారిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండడం. ఒకరోజు చిన్న మునిమనువుడు గ్రంథాలయం గోడపై ఉన్న సీతారామయ్య పుటం చూసి అడిగాడు, ఈ తాతయ్య ఎవరు అని. జానకమ్మ కళ్ళలో తడి మెరిసింది, కానీ ముఖంలో చిరునవ్వు ఉంది. ఆయన మన కుటుంబానికి భూములు ఇవ్వలేదు బాబు, కోట్ల రూపాయలు ఇవ్వలేదు, కానీ ఎవరూ దొంగిలించలేని సంపద ఇచ్చాడు. అది ఏమిటి? మంచి పేరు, నిజాయితీ, ధైర్యం, దయ. చిన్నవాడు ఫోటో వైపు చూసి మెల్లగా తల ఊపాడు. బహుశా ఆ మాటల అర్థం అతనికి అప్పుడు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు రాఘవకు అర్థం కానట్టే, ఒకప్పుడు దీప్తికి అర్థం కానట్టే, ఒకప్పుడు కార్తీక్ అర్థం కానట్టే జీవితంలో ఏదో ఒక రోజు అతనికి కూడా తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే మంచి విలువలు ఒక రోజులో పెరగవు. వాటిని ప్రతిరోజు జీవించాలి, పిల్లల ముందు చూపించాలి. తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలి, నిజం చెప్పిన వారిని తోడుగా నిలబడాలి. డబ్బు కోసం గౌరవాన్ని అమ్ముకోకూడదు, భయంతో మౌనంగా ఉండకూడదు. మన వల్ల ఒకరికి జీవితం కొంచెమైనా మెరుగుపడితే అదే నిజమైన విజయం. సీతారామయ్య జీవితం ముగిసింది, కానీ ఆయన ప్రారంభించిన మంచి ప్రయాణం మాత్రం ముగియలేదు. ఆ ప్రయాణం ఒక కొడుకులో కొనసాగింది, ఒక కూతురులో కొనసాగింది, మనవళ్ళలో కొనసాగింది, విద్యార్థులలో కొనసాగింది, గ్రామంలో కొనసాగింది, తరాల హృదయాల్లో కొనసాగింది. అందుకే విలువలు ఉన్న కుటుంబం కేవలం ఒక కుటుంబం కాదు, అది కష్ట సమయంలో ఆశ్రయం, తప్పు సమయంలో హెచ్చరిక, భయం సమయంలో ధైర్యం, చీకటిలో దారి చూపే దీపం. ఆస్తులు పంచుకుంటే తగ్గిపోతాయి, డబ్బు ఖర్చు చేస్తే అయిపోతుంది, భూములు తరాల మధ్య విడిపోతాయి, కానీ మంచి విలువలు పెంచిన కొద్దీ పెరుగుతాయి. ఒక మంచి మాటను ఒక మనిషిని మార్చగలదు, ఒక నిజాయితీ నిర్ణయం ఒక కుటుంబాన్ని కాపాడగలదు, ఒక ధైర్యమైన చర్య ఒక గ్రామానికి మార్గం చూపగలదు, ఒక విలువలతో నిండిన జీవితం తరాల భవిష్యత్తును వెలిగించగలదు. అదే సీతారామయ్య తన కుటుంబానికి ఇచ్చిన నిజమైన వారసత్వం. అదే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగితే గొప్ప సంపద. అదే మనిషిని నిజమైన మనిషిగా నిలబెట్టే శక్తి. శుభం. ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.